ఇప్పుడు ఈయన గురువు గారు ఉన్నారు, వివేకానందుల గారు గురువు గారు. ఈయనకి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? రామకృష్ణ పరమహంస గారు. రామకృష్ణ పరమహంస గారు కూడా యేసుక్రీస్తు వారి గురించి అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు ఒకసారి మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. ఇదిగోండి, వివేకానందుల వారి గురువు గారు రామకృష్ణ పరమహంస గారు యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇదిగోండి, రామకృష్ణ పరమహంస సమగ్ర సప్రమాణిక జీవిత గాథ. మేం కాదు, స్వామి శారదానంద గారు రామకృష్ణ మఠం వాళ్ళు అండి. ఇదిగోండి, రామకృష్ణ మఠం, దోమలగూడ, హైదరాబాద్. ఓకేనా? 404వ పేజీ, 404వ పేజీలో రామకృష్ణ పరమహంస గారు ఇలా అన్నారు ఫలితంగా: హిందూ దేవతామూర్తుల పట్ల ఆయనకున్న భక్తి ప్రేమలు అదృశ్యమయ్యాయి. యేసుక్రీస్తు వారి గురించినటువంటి రెవల్యూషన్ ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ లెక్క ప్రకారంగా అప్పుడు హిందూ దేవతామూర్తుల పట్ల ఆయనకున్న భక్తి ప్రేమలు అదృశ్యమైపోయాడు. అంటే ఈయన రాగానే వాళ్ళ మీద భక్తి పోయిందంట ఆయనకి. పోయి వాటి స్థానే అంటే హిందూ దేవతామూర్తులను ఆయన ఎంతగా ఒకప్పుడు కొనియాడాడో, ప్రేమించాడు రామకృష్ణ పరమహంస గారు, వాళ్ళ మీద పోయింది. ఆ స్థానంలో యేసుక్రీస్తు పట్ల, ఆయన సాంప్రదాయం పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు శ్రీ రామకృష్ణుల హృదయంలో పాతుకుపోయాయి. అంటే రామకృష్ణ పరమహంస గారికి యేసుక్రీస్తు పట్ల గొప్ప భక్తి విశ్వాసాలు వచ్చాయంట. ఎవరైనా ఇదిగోండి, వివేకానందుల వారి గురువు గారు ఈయన. వీళ్ళిద్దరు ఎవరు? సుభాష్ చంద్రబోస్ గారికి ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఇప్పుడు నేను ఓవరాల్గా ఒక మాట చెప్తున్నా మీకు. సుభాష్ చంద్రబోస్ గారు ఒక సెక్యులర్గా మనకు కనపడుతున్నారు, ఆయన భార్య ఒక క్రిస్టియన్గా మనకు కనపడుతుంది, ఆయన చదివింది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి చిత్తరంజన్ దాస్ గారు అపెండిక్స్ 111వ పేజీ, 167వ పేజీ, 168వ పేజీ, 178వ పేజీలో యేసుక్రీస్తు వారి పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపించాడు. స్వామి వివేకానందుల వారు ఆయన వివేకానందాన్ని హిమ్సెల్ఫ్లో యేసుక్రీస్తు వారి నుంచి గొప్పగా చెప్పారు. ప్రబోధ రత్నాకరంగా పిలువబడేటువంటి ఉత్తేజిత ప్రసంగాల్లో మొదటి 10వ పేజీ 9వ పేజీలోనే యేసుక్రీస్తు వారిని చాలా గొప్పగా ఈయన కూడా కొనియాడాడు. ఇలాగా ఏ కోణంలో ఆలోచించినా కానీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ జీసస్ ఆరామణ కనపడుతుంది. అక్కడ ఆయన పొలిటికల్ గురు, ఆయన స్పిరిచువల్ గురు, ఆయన వైఫ్, ఆయన చదివిన స్కూలు, ఆయన పాటించినటువంటి భావజాలం, ఇటు ఎక్కడ చూసినా యేసుక్రీస్తు వారి మీద వ్యతిరేకత, యేసుక్రీస్తు వారి మీద ద్వేషం ఆయన మనకు ఎక్కడ కనపడట్లేదే. అంటే వీళ్ళెక్కడ? సుభాష్ చంద్రబోస్ గారు యేసుక్రీస్తు వారి గురించి ఆయనకి తెలుసు, వాళ్ళ భార్య ద్వారానైనా తెలుసు, వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారానైనా ఆయనకి తెలుసు. ఆ మహానుభావుడు మనసులో యేసుక్రీస్తు వారి నుంచి గొప్పగా అనుకున్నాడేమో నీకేం తెలుసు? యేసుక్రీస్తు వారిని ఆయన మనసులో నమ్ముకున్నాడేమో నీకేం తెలుసట? ఆయన మనస్సాక్షులు యేసుక్రీస్తు వారు పెద్దపేట వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ భార్య యేసుక్రీస్తు భక్తురాలు కదా, క్రిస్టియన్ ఫెయిత్ కదా, ఆవిడ ద్వారా ఆయన తెలుసుకున్నాడేమో. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, పవన్ కళ్యాణ్ గారి భార్య ఎవరు? అన్న అనే ఆవిడ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ ఆవిడ ద్వారా యేసుక్రీస్తు వారి గురించి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు తెలియలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారితో పోల్చేంత స్థాయి కాదులేండి, ఎందుకంటే ఆయన చాలా గొప్పోడు సుభాష్ చంద్రబోస్ గారు. కానీ ఉదాహరణ కోసం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ఏమన్నాడు, నా భార్య నాకు ఈ ప్రార్థన నేర్పిస్తుంది, నా భార్య నాకు ఇలా చెప్పిందని చెప్పలేదా? అంటే భార్యల ద్వారా క్రిస్టియన్ ఫెయిత్ పవన్ కళ్యాణ్ గారికి కొంత అబ్బింది కదా. అలానే సుభాష్ చంద్రబోస్ గారికి అబ్బదంటారా? ఖచ్చితంగా. కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారు కోవినెంట్కి అవతలు ఉన్నారు, ఆయన కోవినెంట్లో లేడు. కోవినెంట్కి అవతలుండి కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఎలా? ప్రేమ కలిగి ఉండట ఏ ధర్మశాస్త్ర సారం. ఈ దేశాన్ని ప్రేమించాడు, బడుగు బలహీనుల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి ఉంటాడు కదా. అంటే ఆయన మిస్టరీ ఇంకా ఉంది ఆయన డెత్ విషయంలో. అలాంటి మహానుభావుడికి నరకమని ఏ పనికి మాలినోడు చెప్పాడు నీకు డిస్కీగా? ఎప్పుడూ జరగదు అది. మార్క్స్ వార్త 16:16 ఇలాంటి వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి ఎప్పుడు అడ్డుపడదు. ఆ వచనం ఎప్పుడు అడ్డుపడదు. దాని ఎక్స్ప్లెనేషన్ వేరు, అదే మీకు ఇప్పటిదాకా చెప్పాను నేను. ఓకేనా? కాబట్టి సుభాష్ చంద్రబోస్ గారి గురించి కాసేపు పక్కన పెడదాం. ఆయన తత్వాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఆయన కోవినెంట్కి అవతలుండి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కనుక ఆయన పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్